ఏదైనా నంబర్స్కి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే కొన్ని నంబర్స్ని చూడగానే చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 25, దానికి స్క్వేర్ రూట్ 5. 49 ఉందనుకోండి, దానికి స్క్వేర్ రూట్ 7. 64, దానికి స్క్వేర్ రూట్ 8. ఇలాంటి నంబర్స్ అన్నిటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 9, 16, 25, 36, 49, 144, 256. ఇలాంటివన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్. అంటే వీటి స్క్వేర్ రూట్స్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. 144 అంటే స్క్వేర్ రూట్ 12, 49 అంటే 7, 36 యొక్క స్క్వేర్ రూట్ 6. ఇలాగ నెంబర్స్ చూడగానే చెప్పచ్చు. కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకుండా ఉన్న నెంబర్స్ అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ ఈజీగా ఎలా కనుక్కుంటారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 27 ఉందనుకోండి. 27 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 25 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 27 కావాలి. ఈ 27ని మనము 25 + 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 25 యొక్క స్క్వేర్ రూట్ 5 + 2 బై దీని యొక్క డబుల్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ 5 వచ్చింది కదా, 5కి డబుల్ అంటే 10, 2/10 అంటే 5 + 2/10. 2/10ని మనం 0.2 అని రాసుకోవచ్చు. 2/10 అంటే 0.2నే. సో 5 + 0.2 అంటే 5.2. సో 27 యొక్క స్క్వేర్ రూట్ 5.2 అనమాట. అట్లాగే సపోజ్ 47 ఉందనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 47 కనుక్కోవాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్కి +or- రాసుకోవాలి. 49 - 2 అని రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7, 7 49 మైనస్ 2 బై ఈ 7కి డబుల్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. 7 2s 14, 2/14 అంటే 1/7. 1/7 అంటే 1/7 అంటే 0.143 వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు చేసుకొని చూడొచ్చు. 1/7, 1ని 7తో డివైడ్ చేయాలి. పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. 7 1s 7, 3 0 పెట్టుకోవాలి. 7 4s 28, మళ్ళీ 2 వస్తుంది, 0 పెట్టుకోవాలి. 7 3s అప్రాక్సిమేట్గా 21. సో 1/7 అంటే 0.43. ఇప్పుడు 7లో నుంచి 7 అంటే 7.00 రాసుకోవచ్చు. 0.143 రాస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 10లో 3 పోతే 7, 5, 8, ఇక్కడ 6. సో 6 పాయింట్, దీని వాల్యూ ఏమవుతుంది 6.857. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 47 = 6.857 అనమాట. ఆ విధంగా మనం స్క్వేర్ రూట్ను ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 40 ఎంతో కనుక్కోండి. కామెంట్ చేయండి దీని ఆన్సర్.